ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ బోర్డు ఏర్పాటు ప్రక్రియ తెలంగాణ ప్రభుత్వంలో భారీ అలజడి సృష్టిస్తోంది. తమను పట్టించుకోకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఇష్టం ఉన్న వారిని బోర్డు సభ్యులుగా ఎంపిక చేశారని పలువురు కాంగ్రెస్ నేతల్లో రగులుతోంది. సీనియర్ నేతలను సంప్రదించకుండా వారికి కనీసం సమాచారం ఇవ్వకుండా యాదగిరిగుట్ట ఆలయ బోర్డును ఏర్పాటు చేశారంటూ హస్తం నేతలు గుసగుసలు పెట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే మునుగోడు ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బహిరంగంగానే తన యొక్క అసంతృప్తిని వ్యక్తం చేశారు. తాజాగా తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కూడా ఈ అంశంపైనే అలిగినట్లు సమాచారం అందుతోంది. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో అయితే తెలంగాణ కేబినెట్ సమావేశం జరిగింది. అయితే ఈ మంత్రివర్గ సమావేశానికి మంత్రి కొండా సురేఖ గైర్హాజరు కావడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చ దారితీసింది. ఇటీవల ఏదైతే విదేశీ పర్యటనకు వెళ్లినటువంటి మంత్రి కొండా సురేఖ బుధవారం రోజునే తిరిగి తెలంగాణకు చేరుకున్నారు. అయినప్పటికీ గురువారం జరిగినటువంటి కేబినెట్ భేటీకి ఆమె దూరంగా ఉండటం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కీలక కేబినెట్ సమావేశానికి మంత్రి కొండా సురేఖ రాకపోవడం పైన సచివాలయ వర్గాలతో పాటు రాజకీయంగానూ రకరకాల ఊహాగానాలు వెలువెత్తుతున్నాయి. అయితే ఇందులో ప్రధానంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ బోర్డు ఏర్పాటు వ్యవహారం తెరపైకి వచ్చినట్టు తెలుస్తోంది. మరిక దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి తనను సంప్రదించకుండానే బోర్డును ఏర్పాటు చేయడం పట్ల మంత్రి కొండా సురేఖ తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారనేటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. తన శాఖలోని అత్యంత ముఖ్యమైనటువంటి బోర్డు ఏర్పాటు విషయంలో తన అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోలేదనేటువంటి అసంతృప్తితో మంత్రి కొండా సురేఖ ఉన్నట్లయితే తెలుస్తా ఉంది. మరి దీంతో ఈ విషయంలో అయితే ఆమె అలిగారని, అందుకే కావాలనే నేటి కేబినెట్ సమావేశానికి కొండా సురేఖ దూరంగా ఉన్నారని చెప్పేసి జోరుగా చర్చ నడుస్తోంది. ఇక యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు సభ్యుల నియామకం విషయంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తనను సంప్రదించకపోవడం పట్ల కూడా మరి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఒరిజినల్ నాయకులకు ప్రాధాన్యం తగ్గిపోయిందని, కొత్తగా వచ్చినటువంటి వారి హవానే నడుస్తోందని చెప్పేసి మండిపడ్డారు. అందుకే తాను నల్గొండలో జరిగినటువంటి సీఎం రేవంత్ రెడ్డి సభకు వెళ్లలేదని స్పష్టం చేశారు. మరోవైపు యాదాద్రి ట్రస్ట్ బోర్డు ఏర్పాటుపైన అధిష్టానానికి తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. మరి టీపీసీసీ చీఫ్ మహేష్ ఉమ్మడి నల్గొండ సీనియర్ నేతలను సంప్రదించకుండా మరి నియామకాలను ఖరారు చేశారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు కూడా సంప్రదించలేదనే ఆరోపణలైతే వివాదానికి మరింత ఆజ్యం పోసినట్లయింది. తమకు తెలియకుండానే ఏకపక్షంగా నియామకాలు జరిగాయని చెప్పేసి తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నాయకులు మరి న్యూఢిల్లీలోని పార్టీ హైకమాండ్కు అధికారికంగా అయితే ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
ట్రస్ట్ బోర్డులో వినోద్ వెంకటస్వామిని చేర్చడంతో ఇప్పటికే వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి ఉండగా ఆయన కొడుకు ఎంపీ అవ్వగా మరిక మళ్ళీ ట్రస్ట్ బోర్డులో అయితే స్థానం ఎలా కల్పించారని చెప్పేసి కాంగ్రెస్ నాయకుల అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నారు. మరోవైపు నటుడు చిరంజీవి భార్య కొణిదెల సురేఖను చేర్చడంతో అయితే ఆంధ్రప్రదేశ్తో సంబంధం ఉన్నటువంటి ఆమెకు స్థానం కల్పించారని చెప్పేసి తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. మాజీ బీఆర్ఎస్ ఎంపీ సోదరుడు సత్యనారాయణ రెడ్డిని మరి ట్రస్ట్ బోర్డు చైర్మన్గా నియమించడం మరో వివాదం అయితే రాజుకుంది. మరి ఇక ఈ వివాదాన్ని వెంటనే పరిష్కరించకపోతే పెద్ద రాజకీయ సంక్షోభంగా మారవచ్చునని చెప్పేసి కాంగ్రెస్ వర్గాల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక మరి ఈ నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటు చేసుకునే ఛాన్స్ కనిపిస్తూ ఉంది. దేవాదాయ శాఖ మంత్రికి ఇక మరి తెలియకుండా యాదాద్రి బోర్డును ఏర్పాటు చేయడంతో ఆ పదవికి కొండా సురేఖ రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లుగా కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి.